హాయ్ ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్ సుందరాదేవి అండి. నాకు కొంచెం ఆర్థికంగా ఇబ్బంది వచ్చేసి నాకు కొంచెం డాక్రా గ్రూపులకు కావచ్చు, కొంచెం వర్కర్స్ ఏరియాలో కావచ్చు, ఇలా క్లాసులు చెప్దామని పోయానండి. పర్వాలేదు, పిల్లలకు 1500కు డ్రెస్సు బ్లౌజ్ పెట్టాను. పర్ఫెక్ట్గా నేర్చుకున్నారు, బాగానే ఉందండి. కొంతమంది ఫుల్ కోర్స్ కావాలి మేడం అన్నారు. వాళ్ళకు కూడా చాలా తక్కువ ఫీజు పెట్టానండి. వాళ్ళు పెట్టినప్పుడు కొంచెం బ్యాలెన్స్ ఉంది మేడం, మీకు 10 రోజుల్లో ఇస్తామని చెప్పారనమాట. సరేలే 10 రోజుల్లో ఇస్తామన్నారు కదా అని కొంచెం ఇచ్చారు వాళ్ళు. ఇంక బ్యాలెన్స్ క్లాస్ అయిపోవస్తుంది, నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది. ఒక నెల నుంచి అమ్మ బ్యాలెన్స్ ఇవ్వండి రా అడుక్కునేట్టు అయిపోతుంది. బ్యాలెన్స్ ఇవ్వండి అమ్మా, బ్యాలెన్స్ ఇవ్వండి అమ్మ. క్లాస్ అయితే నేను వెళ్తున్నాను, చెప్తున్నాను. ఒకసారి ఒక మాట ఇచ్చినాక పిల్లలకు చెప్పాలి. బ్యాలెన్స్ ఇవ్వండి రా నాకు అవసరం ఉంది, బ్యాలెన్స్ ఇవ్వండి రా నాకు అవసరం ఉంది అంటున్నా కానీ వాళ్ళు అస్సలు స్పందనే లేదు, అసలు పలకటమే లేదు. ఇస్తాం మేడం, ఇస్తాం మేడం అంటున్నారు కానీ ఇవ్వటం లేదనమాట. నా అవసరం నాకుండే. ఇప్పుడు నేను ఇంకొకటి ఏదైనా పని చేస్తా అంటే దాని నుంచి బడ్జెట్ వస్తుంటే పిల్లలు ఎప్పుడో ఒకసారి ఇస్తారులే అన్నట్టుగా కూడా నేను రిలీఫ్ అయ్యేదాన్ని. కాకపోతే నాకు అదే క్లాస్ చెప్పుకుంటే ఆ పైసలు వస్తేనే నేను ఫుడ్ తినాలన్నా, నాకు ఇంటి కిరాయిలు కట్టుకోవాలన్నా, నేను బయటికి పోవాలన్నా, ఒక ఆటో ఎక్కాలన్నా కూడా పైసలు కావాలి. అటువంటి పరిస్థితిలో నేనున్నాను. కనీసము నేను ఫస్టే తీసుకుంటానండి. అది రూపాయి మాట్లాడుకో, రూ. 10 మాట్లాడుకో, ఫస్టే చెప్తా. వాళ్ళ క్లాసు పర్ఫెక్ట్గా చెప్తాను. ఆడపిల్లలు కదా, ఇబ్బంది పడతారులే ఒకేసారి అంత అమౌంట్ అనేసి కొంచెం బ్యాలెన్స్ పెడితే క్లాసులు మొత్తం చెప్పించుకుంటారు. మళ్ళీ అంత పర్ఫెక్ట్గా చెప్పించుకుంటారు అంటే అంత పర్ఫెక్ట్గా చెప్పించుకుంటారు. కానీ నాకు పైసలు ఇవ్వండి అమ్మ అంటే పలకరు అనమాట. ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎవరన్నా హోమ్ ట్యూషన్కి వచ్చి చెప్తున్నారంటే వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ కొంచెం ఇబ్బంది అయితేనే హోమ్ ట్యూషన్కి వస్తారు. కానీ లేకపోతే మీ ఇళ్ళ దగ్గరకు వచ్చి క్లాస్ తీసుకొని మీ ఇళ్ళ దగ్గర కూర్చొని మీకు చదువులు చెప్పి మీ క్లాసులు చెప్పి మేము ఇలా చేయరండి. ఒకటి హోమ్ ట్యూషన్కి వస్తున్నారు అని అనుకునే వాళ్ళను చీప్గా చూడొద్దండి. వాళ్ళకి ఎన్నో అవసరాలు ఉంటేనే హోమ్ ట్యూషన్కి వస్తున్నారు అనేది ఆలోచించుకొని వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వండి. వాళ్ళతో మంచిగా చదువులు చెప్పించుకోండి. చదువైనా ఒక విద్య అయినా ఏదైనా కానీ ఈ విధంగా గురువులను ఇబ్బంది పెడితే చాలా ఇబ్బంది పడతారండి అనేది నేను చెప్తున్నానండి. హోమ్ ట్యూషన్ చెప్తున్నారంటే మీకు ఆటోకి పోయి నేర్చుకోవాలన్నా ఎంత ఖర్చు అవుతుందో, ఎంత బడ్జెట్ అవుతుందో ఆలోచించండి. కానీ అటువంటిది కూడా వాళ్ళు చేతిలో నుంచి పెట్టుకొని వస్తున్నారు. ఒక్కోసారి నన్ను మేడం ఆటో బుక్ చేస్తాము లేదా ర్యాపిడో బుక్ చేస్తామంటారు. కనీసం 30 రూపాయలు అవుతుందని నడుచుకుంటూ వచ్చేదాన్ని నేను. ఈ మధ్య ఒక నెల నుంచి నడుచుకుంటూ పోతుంటే మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. కానీ ఆ 30 రూపాయలైనా మిగులుతుంది కదా అని ఒక అధికంగా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి హోమ్ ట్యూషన్ చెప్తున్నాం. కానీ లేకపోతే హోమ్ ట్యూషన్ చెప్పం కదండి. అలా ఒకటి అర్థం చేసుకోండి మీరు. హోమ్ ట్యూషన్ చెప్పని వచ్చున్నారంటే వాళ్ళ ఇంట్లో అధికంగా ఇబ్బంది పడుతున్నారు అనేది ఆలోచించుకొని గురుదక్షిణగా మీరు ₹1 కొని వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. లేకపోతే మీరు చాలా ఇబ్బంది పడతారు అనేది నేను చెప్తున్నానండి.